నేను
నిరీక్షతో ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు పడతారు, గట్టిగా చప్పట్లు పడతారు బిగ్గరగా. హల్లెలూయా. ముందిరే దీవెనా పొందిన యాతన. హల్లెలూయా. ఒక సేవకులకున్న భారం బాధ ఎంత ఉంటుందంటే అంత కాదు, ఇంత. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఏ క్షణమైనా నా జీవితాన నీవేనా ఆధారము నా యేసయ్యా, నీవేనా ఆనందము. అందరు నాతో పాటు చేతులు బట్టి అయ్యా, ఈరోజు బ్రతికినంటే కేవలం నీ కృపనే తండ్రి. ఈరోజు సజీవ లెక్కలు ఉన్నట్టు కేవలం నీ కృప, నీ వాస్తవతలే కదా నాయన. ఎంతో మంది కరోనా వచ్చి ఎంతో మంది మరణమైపోతున్నా కదా నాయన. ఈరోజు నీ కృప బట్టి నన్ను ప్రభు తల్లి మిమ్మల్ని ఆదరించి నన్ను ప్రేమించి మిగిలిగా ప్రేమించిన ఆయన మాకు తోడైన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. అయ్యా, ఈరోజు నన్ను జ్ఞాపకం చేసుకున్న దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించినామయ్యా. ఈ స్థలంలో ఎంతమంది బిడ్డలు అడుగుపెట్టినారు నాయన, ఏ వేదన ఏ పరిస్థితుల్లో అడుగుపెట్టినారో ప్రభు తండ్రి. వివాహాలు కాలేక, గర్భఫలాలు లేక, అప్పుడు సమస్యతో నాయన ఈ స్థలంలో ఎంతమంది నాయన ప్రభు ఉన్నారు నాయన. వారికి నీ ప్రేమతో నింపండి నాయన.
బడికి రావాలా? నీకు స్వస్థత కావాలంటే కళ్ళు మూయి. నీ గర్భఫలం తెరవాలంటే కళ్ళు మూయి. నీ అప్పులు తీరిపోవాలంటే వదిలేయి. ధ్యానం వదిలేయాలా? వదిలేయి, 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 వదిలేయి. బడికి రావాలా?
నక్కలు లూకాసు వార్త అందరు బైబిల్ తీయండి ఒకసారి. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 32 వచ్చిన ఎవరు బైబిల్ లేదు ఒక్కరే తీసుకోండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 32 వచ్చిన. హల్లెలూయా. ఆయన మిమ్మల్ని చూసి ఇక్కడున్న అందరినీ చూసి కూర్చున్న వాళ్ళు జాగ్రత్త చెప్తున్నా. ఎవరైనా కావచ్చు, దేనికైనా కావచ్చు, నీకు ఏదైనా విలువ ఉందేమో, నీకు ఆస్తి అంతస్తున్నామో, బయట ఉండి కూర్చుని ఆటలు పాటలాడు. జాగ్రత్త. చెప్తున్న ఒకటి మాట. ఎందుకోసం అంటే చెప్తున్నప్పుడు మామూలుగా చిల్లని తనంతో చిల్లర శేషంతో నవ్వుతూ హేళనగా మాట్లాడుతున్న వాళ్ళు మూర్ఖులు. వాక్యం చదువుతున్నప్పుడు చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినును దాకా అని వాక్యంలో ఉంది. ఆ వాక్యం చెప్తున్నప్పుడు నువ్వు వినాలి. విన్నప్పుడు నీకు విశ్వాసం పెరుగుతుంది. వినబుట్ట నువ్వు కేకలేసి మామూలుగా ఒక మామూలు చురుకన ఉంటే కాదు. లూకాసు వార్త 13వ అధ్యాయం 32 వచ్చిన. ఆయన ఈ ప్రజలను చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడు ఇలాగా అంటే నేడు అంటే ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు ఓకే. బైబిల్ ఉందన్నమాట. నేడును రేపును మీరు దెయ్యములను వెళ్ళగొట్టుచు చప్పట్లు కొడతాం గట్టిగా. హల్లెలూయా. మీరు నవ్వుతూ కూర్చొని అంటలేడు ఆయన. నేడును రేపును మీరు దయ్యాలు వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుడు అని చాలా వాక్యంలో సెలవు చప్పట్లు కొడతాం. దేవునికి మహిమ కలుగును. అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. అప్పుడు జన సమూహంలో అంతా విని పేతురు చేసిన సూచక క్రియలు చూచి నీవు ఈ స్థలానికి వచ్చినప్పుడు ఏక మనసుతో ఉండాలి, కానీ నేను ఎప్పుడు చూడలేదు ఇట్లా కార్యాలు. బైబిల్ జ్ఞానం లేని వారు ఈ విధంగా మాట్లాడతారు, కానీ బైబిల్లో ఉన్నది నిజమా అబద్ధమా? ఇది క్వశ్చన్. ఆన్సర్ మీకు వెళ్ళి ఏం వస్తుంది? నిజమని ఒకసారి చేతులు పడి ఆమె హల్లెలూయా చదవమ్మా. అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలో ఏం చేసినాడంట? కేకలు వేసి అది చప్పలు కొడతాం గట్టిగా. ఈ 2వ వచ్చిన కాడికి వచ్చింది. మార్కు సువార్త 6:13. మార్కు 6:13. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగాక. కొంచెం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. హల్లెలూయా. అనేక దయ్యములను వెళ్ళగొట్టుచు ఆయన నూనె అనే రక్తం రాసి అనేకులకు రోగులు ఏం చేశారంట? స్వస్థపరచుచు నుండి చప్పట్లు కొట్టు. ఆమె యాకోబు రాసిన పత్రిక 5:14. మీలో ఎవడైనను గర్భఫలము లేకుండా మాంత్రిక శక్తులతో పీడింపబడి ఆయా రోగులతో ఎవరు ఉన్నట్లయితే ప్రభు నామంలో అతనికి నూనె రాసి ఎవరి కోసమంట? రోగుల కోసమంట. ఇది బైబిల్, అందరి బైబిల్లో ఉంటుంది. ఇది వాస్తవం. ఈ చర్చిలో జరుగుతున్న విషయం చూడండి. గర్భపాలు లేకుండా ఎంతో మందిని చూసాను నేను వచ్చిన వాళ్ళని. నువ్వు అనుకుంటావేమో నేను ఏజ్ ఎక్కువ అయిపోయింది కదా, నా పిల్లలు ఎత్తరో కాదు అనుకుంటున్నావు, కానీ ఆయన
దేవునికి మహిమ కలుగును. బయటికి రాగానే దయ్యాలు కేకలేసి బయటకు వచ్చినాయి. పిల్లలు లాంటి సోవంగాలు సింహాలాగా బయటకు వచ్చినారు. ఈరోజు పిల్లలు కాదులు ఉన్నారు. సింహాలాగా బయటికి రావాలా, సింహాలాగా బయటికి రావాలా, రావాలా రావాలా, కేకలు రావాలా రావాలా. నేమ్ ఆఫ్ ద జీసస్. బయటికి రా. ఎబినేజరే ఎంతకాలం ఆజితివే. ఓహో ఓహో కుమార్తెను వదిలే. ఓహో నేను ఇంటి వారందరూ ఆనగస్తుతి. స్వస్థత జరుగును గాక.
హల్లెలూయా. మనందరం పాపలమైనప్పటికైనా అర్థమైందా? అబ్రాహాముకు గర్భఫలం రాబోతున్నాం. ప్రతి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు చెన్ను వేదనలు, గొడ్రాలే నీకెవరున్నారు? ఒక ఇంటికి వీధికి రానివ్వరు గొడ్రాలని. కుంటిగా ఉన్న నా జీవితంలో అందరూ అందరూ తృణీకరించి అవమానించి నిందించినప్పుడు ఒంటరిగా నేను నడుస్తూ వచ్చినప్పుడు నన్ను చూస్తున్నది కేవలం పరిశుద్ధాత్మ దేవుడు చూసినాను. పట్టుకొని లోకానికి చూపించాను నాలో ఉన్న ఆ దేవుడు ఎవరు. ఈరోజు నువ్వు నిలబడ్డావు, ఎక్కడెక్కడ నిందలు అవమానాలు భరించినవో, ఎంతమంది చీపుగా చిల్లరగా నీతో మాట్లాడిరు, నువ్వు గుర్తుపెట్టుకో. గర్భఫలం ఏవో ఇచ్చి బహుమానం అది. ఆ బహుమానాన్ని నువ్వు రిసీవ్ చేసుకో. వీడియో తీయండి అందరూ. దేవుడికి ఇవ్వబోతున్నాడు. దేవుడికి చక్కటి పాపని ఇవ్వబోతున్నాడు. డాక్టర్స్ ఓప్స్ లేవని చెప్పినారేమో, ఇంకా డాక్టర్స్ నీ పరిస్థితి అన్నారేమో. నీ భర్త నిలిపేసి నువ్వు నాకొద్దు నువ్వు కొట్టాలి, నువ్వే పాపం చేసావని అంటున్నారేమో. నీ అత్త మామలందరూ చూసి ఏదనగా మాట్లాడుతున్నదేమో. ఈరోజు గుర్తుపెట్టుకో, నడిపించింది కేవలం పాస్టర్ కాదు, దేవుడిని నడిపించింది. కాబట్టి నువ్వు రిసీవ్ చేసుకో. నీ పాపకు అడ్వాన్స్ నువ్వు డ్రెస్ చేసుకో. కొడుకు కావాలన్నా, పాప కావాలన్నా, ఎవరు కావాలన్నా అడ్వాన్స్గా నువ్వు డ్రెస్ చేసుకొని నమ్ము. దేవుడు నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఆయన తెలిసే దేవుడు, ఆయన హృదయాన్ని గ్రహించే దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు ఆయన. మనుషులందరూ నేను చూసి వాడుకున్నదేమో కానీ నిన్ను ప్రేమించే దేవుడు, నిన్ను మోసం చేసే దేవుడు కాదు బిడ్డ. ఎన్నోసార్లు ఒంటరిగా ఉండి ఏడుస్తున్నావా? ఎన్నోసార్లు నా పరిస్థితి ఇంతే అని ఆలోచన చేస్తున్నావేమో. ఏదో సడన్గా చూసిపోదామని వచ్చినవేమో సన్నిధికి. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. తండ్రి, ఈ కుమార్తెను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా యేసయ్యా. అయ్యా, ఎంతో మందికి విడుదల ఇచ్చినావు కదా నాయన. మనుషుల వేదన నీకు తెలుసయ్యా. మనుషులే వాళ్ళు 10 రూపాయలు చూస్తారు యేసయ్యా. కుమార్తె ఎన్నిసార్లు నిందలు అవమానాలు భరించింది నాయన. అందరి కౌగిట్ల కుమారుడు చూస్తూ అయ్యో నేను ఏ పాపం చేసిన దేవునికి అని బాధపడుతూ ఆలోచిస్తున్నాను. సహోదరి, భయపడకో. నీకు కౌల పిల్లలు దేవుడు ఇవ్వబోతున్నాడు. భయపడకో. నీ గర్భం తెరవబోతున్నాడు. ఆయన నీ గర్భాన్ని తెరవబోతున్నాడు. అబ్రహామా, నీకు నేను సంతానం ఇవ్వబోతున్నాను. సారా, వచ్చే సంవత్సరం నీ కౌగిట్ల కుమారుడు ఉండబోతున్నాడు. సారా నవ్వుతున్నప్పుడు ఇప్పుడా 80 ఏళ్ళప్పుడు నా గర్భఫలమా అని సారా సందేహపడుతున్నప్పుడు, ఆమె గర్భాన్ని అంతా ఉడికిపోయినప్పుడు గర్భాన్ని ఇచ్చినాడు. నువ్వు నమ్ము, నువ్వు ఖచ్చితంగా కన్సూ కాబోతున్నావు. తండ్రి, ఆ గర్భాన్ని ముట్టండి అయ్యా. ఆ గర్భాన్ని ఆత్మను మాత్రిక కట్టు పెంచివేయండి అయ్యా. నీ రక్తం ప్రోక్షిస్తున్న ప్రభా, శరీరం అంతా యేసు నామములో తండ్రి మంచి స్వస్థత జరగాలయ్యా. నీ నామాన్ని మహిమపరచాలయ్యా. మాకు కాదయ్యా మహిమ, నీకు మహిమ కలగాలయ్యా. నీ ఉండవని కదా ప్రభా ఇంత దూరం వచ్చింది. నన్ను చూడడానికి కాదయ్యా, నీవెవరో తెలుసుకోవడానికి వస్తుందయ్యా. నువ్వేంటికో చూపించండి అయ్యా. మనుషులే యేసు నామములో తండ్రి గర్భాన్ని తెరవబడింది కాక. యేసయ్యా తెరవయ్యా, తెరిసేసయ్యా, ముట్టయ్యా. ఆ గర్భాన్ని మాంత్రికుడు వదులు. ఆ గర్భాన్ని పట్టిన మాంత్రిక కట్లు తెంచిపోయి అరికాలలో నుంచి మొక్కలోకి రా, మొక్కల నుంచి నడుపులోకి రా. ఆ కట్టను విప్పేయి. ఎక్కడెక్కడ నవ్వు తీస్తున్నావు నువ్వు? వదిలేయి. గర్భాన్ని వదిలేయి. వచ్చే సంవత్సరంలో కౌగిట్ల కుమారుడు ఉండబోతున్నాడు.
గర్భము స్వస్థత, గర్భాన్ని తెరిచినందుకు వందనాలు. కుమార్ స్తోత్రం. అందరి వైపు చేతులు ఆపటి వైపు యేసు నామంలో కనుసేవవును గాక. వచ్చే సంవత్సరంలో ఈ కుమార్తె ఇక్కడ సాక్ష్యం చెప్పుకొనును గాక. ఆమేన్. యేసు నామములో తండ్రి. టచ్ స్వస్థత. ఆమేన్ ఆమేన్ ఆమేన్. చదువు. నాకై కార్చిన యేసురక్తము, సిల్వలో నాకై కార్చిన యేసురక్తము, సిల్వలో నాకై కార్చిన యేసురక్తము, నాకై కార్చిన యేసురక్తము.
తండ్రి మంచి బిడ్డల సంపూర్ణమైన స్వస్థత జరుగును గాక, మంచి బిడ్డల కలుగును గాక. ప్రతి బలహీనతలుతుంది యేసున్న తల్లి కుమారుడికి నాయన మంచి విడుదల యేసు నామములో తల్లి జరుగును గాక. ప్రతి చీకటి కుమార్ దేహంలో నుంచి వెళ్ళిపోను గాక, చీకటి వెళ్ళిపోను గాక, స్వస్థత కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మంచి ఆరోగ్యం సంపూర్ణ స్వస్థత విడుదల యేసు నామములో కలుగును గాక, జరుగును గాక. మొత్తండి స్వస్థపరచండి యేసు నామములో స్వస్థపరచండి. ఆమేన్ ఆమేన్. నడునొప్పిదయమా యేసు నామములో స్వస్థత స్వస్థత ఎక్కడెక్కడైతే నాయన ప్రభు ఏ మాంత్రికుడు పెట్టండి ప్రభు, ఈ నడుము ఫ్రీ అవ్వదు, స్వస్థత కలగాలి, స్వస్థత జరగాలి. వెంట కాదు ప్రభు, నేను అమలు చేయగలను. కుటుంబంలో తల్లి ఏమిచిన ప్రతి చీకటి లయమేంటి
యేసు నామములో తండ్రి కలుగును గాక, చెరుగును గాక. ఆమేన్, ఆమేన్. మంచి విడుదల, సంపూర్ణ స్వస్థత, ప్రతి చీకటి, ప్రతి బలహీనత, యేసును డిస్టర్బ్ చేసిన ఆత్మ దేహాల్లోంచి వెళ్ళిపోవాలి. డిస్టర్బ్ చేసిన ఆత్మ దేహాల్లోంచి వెళ్ళిపోవాలి. డిస్టర్బ్ చేసిన ఆత్మ దేహాల్లోంచి వెళ్ళిపోవాలి. మంచి స్వస్థత, శాంతి, సమాధానం, నెమ్మది కుటుంబంలో కలుగును గాక, చెరుగును గాక, కలుగును గాక. ఆమేన్, ఆమేన్. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో స్వస్థత, స్వస్థత. ఆ కుటుంబంలో ఏడుతున్న మానవులు కట్టి తెచ్చుకోవాల. కుటుంబానికి స్వస్థత జరగాల, స్వస్థత జరగాల. స్వస్థత జరగాల, స్వస్థత జరగాల, స్వస్థత జరగాల. కుటుంబంలో ఏడుతున్న ఆ మానవులు కట్టి తెచ్చుకోవాల, కట్టు తెచ్చుకోవాల, ఆ కట్టు తెచ్చుకోవాల, ఆ కట్టు తెచ్చుకోవాల, తెచ్చుకోవాల, కట్టు తెచ్చుకోవాల. మానవులు కట్టు తెచ్చుకోవాల. బయటికి రావాలా, బయటికి రావాలా, కట్టు తెచ్చుకోవాల, బయటికి రావాలా, కట్టు తెచ్చుకోవాల. స్వస్థత, 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 స్వస్థత. రివైవల్, 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 రివైవల్. మ్యూజిక్ రివైవల్, రివైవల్. అంత చెప్పులు పడతాం. గ్లోరీ. యేసును స్వస్థత, యేసును స్వస్థత, యేసును స్వస్థత, యేసును స్వస్థత, 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 స్వస్థత కలగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. గడ్డ పగిలిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, గడ్డ గొప్ప విడుదల జరగాలి. తీరిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, గడ్డ పగిలిపోవాలి. యేసు నామములో తీరిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, గడ్డ పగిలిపోవాలి, తీరిపోవాలి, పగిలిపోవాలి, 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 పగిలిపోవాలి. స్వస్థత, స్వస్థత. యేసు నామములో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే. యేసు
ఒకసారి ఆమేన్. అంటే మోషే అహరోను మిరియాం ఇద్దరు ఉంటారు. ఉన్నప్పుడు మోషే ఎదుర్కొంటున్న సమస్యలకు చేతులు ఎత్తుతున్నప్పుడు గెలుస్తుండేవాడు, చేతులు దించుతున్నప్పుడు ఓడిపోతున్నవాడు బ్యాక్గ్రౌండ్ నుంచి. అట్లా చేస్తున్నప్పుడు ఎందుకు చేతులు ఎత్తమంటున్నా అంటే, దేనికి ఎత్తమంటున్నా తెలుసా? దేవుడు ఖచ్చితంగా నేను చూస్తున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా. నేను పొద్దుగానే వాకిచ్చిన అని మీ దాంట్లో కొంచెం సౌండ్స్ ఉన్నట్టు
అని నాకు ఎప్పుడంటే అప్పుడు పెంచుకుని చిన్న ఇచ్చుకొని పెంచుకో. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పొద్దుగాల ఆరాధన జరుగుతున్నప్పుడు అందరు శ్రద్ధగా వినాలి, కొంచెం బాడీని కదలొద్దు, నా వైపు చూడాలి. త్వరలోనే ముగిస్తాం. దేవునికి స్తోత్రం. రాత్రి జరుగుతున్నప్పుడు, మొన్న అమావాస్య ప్రార్థన జరుగుతున్నప్పుడు నా నోరు పడిపోయింది. ఇది 21 డేస్ ముగింపేది రోజు, 21 రోజు సరిగ్గా తిండి లేకుండా అనారోగ్య సమస్య ఉంది. అయినను నా ఆశ ఏంటంటే నేను ఈ స్థితిలో కాదు ఉండేది, ఇంకా ఎత్తైన స్థితిలోకి వెళ్ళాలన్న ఆశ. 3 సంవత్సరాలు అయితే నేను సేవ చేసి, కానీ నాకేం కలుగుతుంది తెలుసా? ఎంతమంది నశించిపోతున్నారు, ఎంతమంది పాడైపోతున్నారు. నాకు ఒక జీవితం నేను సేవకి ఇచ్చిన, కానీ దగ్గర ఏదో అడుక్కోవడానికి, ఏదో మామూలుగా చెప్పడానికి నేను రాలే. ఒకసారి వినండి, మధ్యలో ఎవరు లేవద్దు, ఆ మంటూ లేచింది, కానీ మధ్యలో ఎవరు లేస్తే బాగుండదు. అట్లాంటి పరిస్థితులలో చూడండి, నువ్వు అనుకుంటున్నావు ఈ స్థలంలో కూర్చొని గర్భఫలం లేని వారిని ఎంతోమంది నేను చూసిన. నా యేసయ్య సాక్షి, సంఘం సాక్షి. మెంటల్గా పిచ్చిగా మామూలుగా వెళ్ళి ఇదంతా ఇది తిరిగి ఓపెన్ తిరిగి ఎంతో మందికి విడుదల ఇచ్చిన దేవుడు. పట్టుకొని చిందులో వండుకొని వెళ్తారు. రోజులు అంటే రోజులు కావు, ఒక్క వచ్చిన ఈ స్థలంలో అడిగిపెట్టిన వారికి విడుదల జరిగింది. ఇది నిజం. ఇది తప్పే అయితే దేవుడు ఖచ్చితంగా దేవుడు సముఖంలో చెప్తున్న సంఘం ఉంది. నేను చిన్నగా చెప్తున్నాను, అందరికీ నేను బహిరంగంగా చెప్తున్నాను. నా ధైర్యం, నా బలము, నా ఆస్తి, నా అంతస్తు నా యేసయ్యనే. ఎందుకు ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నానంటే, ఈరోజు నువ్వు మామూలుగా నీ పరిస్థితి చూసి నువ్వు భయపడుతున్నావేమో. క్యాన్సర్ తోటి వచ్చినప్పుడు, క్యాన్సర్ గడ్డ ఇంత ఉన్నది ఒక మనిషినికి, గడ్డ పెట్టుకున్నప్పుడు హాస్పిటల్ తిరిగితే తక్కువ కాలే. నాకు దర్శనం పడిన తర్వాత నేను చెప్పిన మాట ఏంటిదంటే, నీది దేవుడు నాకు చూపించడు, ఆ గడ్డ పగిలిపోతుంది అన్న. అంటే వాళ్ళకి నమ్మాలని ఉండొచ్చేమో, కానీ ఎక్కడ పోతే ఏం బాగు జరుగుతుందని మొత్తం తిరిగి తిరిగి అలిసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చర్చికి వచ్చింది. అగో అక్కడ కనిపిస్తుంది చేతులేపమ్మ, అగో అలా భర్త. అంటే నేనేం చెప్పిన అంటే, మీ ఇంటి దగ్గర ప్రాంతం కట్టు, గడ్డ పగిలిపోతుంది అని చెప్పిన. క్యాన్సర్ గడ్డ పగిలిపోయినప్పుడు మనిషి చనిపోతాడు. చాలా విషయాలు కాదు, ఆ గడ్డ పగిలిపోయి బొక్క పడ్డది ఇక్కడ మొత్తం మంచిగా అనిపిస్తున్నాడు. క్యాన్సర్ గడ్డకు విడుదలిచ్చింది దేవుడు. గర్భఫలం లేని నుంచి భీమవరం వారికి స్వస్థత, గర్భఫలం ఇచ్చిన కొడుకు టెస్ట్ చేయించుకోపో అని చెప్పిన. వాళ్ళ భర్తనే కదా, నేను ఉన్న ఏజ్కి అక్కడ నీలాగానే ఉంటాడు ఆమె నీలాగానే ఉంటుంది. ఆమె అంటే హైట్ ఉన్నట్టుగా ఆ విధంగానే ఉంటుంది. ఆమె అనుకున్నది ఏంటంటే జరగదు అనుకున్నదంట. అలా భర్త అంట అన్నాడు, టెస్ట్ చేయించుకోము ఒకసారి, నేను దయచేసాను. టెస్ట్ చేయించుకున్న తర్వాత కన్సీవ్ అయిందని నాకు చెప్పింది. మళ్ళీ ప్రార్థన చేసిన, నీకు కొడుకు పుడతాడమ్మా అని చెప్పిన. కొడుకే పుట్టినాను, చెప్పండి కొట్టినా. ఇది కల్పిత కథలు కాదు, ఇది నా యేసే సముఖంలో నేను చెప్తున్నా. నా వేదన, ప్రసవ వేదనతో చెప్తున్నా. తర్వాత కిడ్నీ ఫెయిల్, గుంటూరు హాస్పిటల్లో పడ్డ ఆ వ్యక్తి నాకు ఎవరో తెలియదు. యూట్యూబ్కి వెళ్ళి మామూలుగా ఉంటున్నప్పుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసినప్పుడు ఆ వ్యక్తికి ప్రార్థన చేసినప్పుడు, నెక్స్ట్ నీకు మామూలుగా నువ్వు ఇంటికి రేపు మధ్యాహ్నం లోపల ఇంటికి వెళ్ళిపోతున్నాను అంటే, ఆయనకు తక్కువ చర్చకు వచ్చిన సూచనలు ఎంతమంది చేతులు ఎత్తాడు. వీడొచ్చి బాప్తిజం తీసుకున్నాడు ఎంతమంది? ఆయన వీడొచ్చి బాప్తిజం తీసుకున్నాడా లేదా? కిడ్నీ ఫెయిల్ తక్కువైన సీను తీసుకున్నాడా లేదా? బాప్తిజం తీసుకున్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళలే, ప్రార్థన చేయలే, ఫోన్లో ప్రార్థిస్తున్నా, దేవుడు స్వస్థత ఇచ్చి. ఇట్లా చెప్పుకుంటే కోకోలలో భీమవరం మీటింగ్కి వెళ్ళినప్పుడు, బాపట్ల వెళ్ళినప్పుడు, డోర్నకల్ వెళ్ళినప్పుడు, జగన్నాథపురం వెళ్ళినప్పుడు, దంతాలపల్లి వెళ్ళినప్పుడు, ఇక్కడ చుట్టుపక్కల అక్కడక్కడ వెళ్తున్నప్పుడు ఎంతో మందికి విడుదల. ప్రార్థన చేస్తున్నాం కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల కలగడం, స్వస్థత జరగడం. ఈరోజు నువ్వు నమ్ము, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తుంది. అయ్యా మరి అందరు నమ్ముతారు, కానీ నేను అన్నిలో నాకు పెద్దగా తెలియదయ్యా. నువ్వు వీల్ చైర్ మీద కూర్చోవడం కారణం ఏంటంటే నీకు డౌట్ రావచ్చేమో, కానీ
బైబిల్లో దేవుడు ఏమన్నా తెలుసా? అపోస్తలుడైన పౌలుని గెలవకపోతున్నామో కానీ ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు 3 మెడ దగ్గర నుంచి కింద పడి